దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాడా అనిపిస్తోంది. అందరికీ నమస్కారం. నేను సతీష్ రెడ్డి గారిని విమర్శించే వయసు కానీ లేకపోతే రాజకీయ అనుభవం కానీ నాకు లేదు. నిజం చెప్పాలంటే సతీష్ రెడ్డి గారి రాజకీయ అనుభవంలో నేనున్న వయసు సగం కూడా ఉండదు. కానీ నిన్న ప్రెస్ మీట్లో సతీష్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, దౌర్భాగ్యమైన వ్యక్తి ఎవరైనా అని. ఆ దురదృష్టవశాత్తు ఆ మాట నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అవును, అతను దౌర్భాగ్య వ్యక్తే కదా, ఎందుకు కాదు? ఒక వ్యక్తి తన కుమారుడి కంటే ఎక్కువ మీపై విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ వ్యక్తి దౌర్భాగ్యుడయ్యాడా? 1999 నుండి 2019 వరకు నిరంతరం మీరు ఎన్నిసార్లు ఓడిపోతున్నా కానీ 5 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ వ్యక్తి దౌర్భాగ్యుడా? మీరు 5 సార్లు ఓడిపోయినా ప్రతి ఎన్నికల్లో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వేల మెజార్టీ పెరుగుతున్నా కానీ అయినా సరే పులివెందుల నియోజకవర్గంలో మిమ్మల్ని తప్ప మరెవరికి అవకాశం ఇవ్వకుండా మీపై నమ్మకంతో ఉన్న వ్యక్తి దౌర్భాగ్యుడయ్యాడా? 2011లో మిమ్మల్ని గౌరవించాలని, రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో పెట్టాలని మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వ్యక్తి ఈరోజు మీ మాటల్లో దౌర్భాగ్యుడయ్యాడా? 2014లో మిమ్మల్ని మరింత గౌరవించాలని రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉన్నతమైన పదవి అంటే డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చిన వ్యక్తి దౌర్భాగ్యుడా? ఈరోజు ఈ జిల్లాలోనే సతీష్ రెడ్డి గారు ఏది చెప్తే అది, ఈయన చెప్పిండేదే మాట, ఈయన చెప్పిండేదే వేదం అని మిమ్మల్ని తన సొంత కొడుకులా చూసిన వ్యక్తి ఇప్పుడు దౌర్భాగ్యుడయ్యాడా? మనం కూడా ఒకసారి తన కోసం ఏం చేశామని కూడా ఒకసారి ఆలోచించాలి. 1999లో సుమారు 30,000 మెజార్టీతో ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంటే 2019 వరకు సుమారు 90,000 మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం జరిగింది. మనం ఏం చేశామని కూడా ఒకసారి ఆలోచించాలి. 1999లో సుమారు 30,000 మెజార్టీతో ఆ రోజున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మీ మీద గెలవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీకు 5 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 90,000 మెజార్టీతో పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. అయినా ఎంత మెజార్టీ వస్తున్నా కానీ మీ మీద ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఆ నాయకుడు దౌర్భాగ్యుడయ్యాడా? ఇంత చేసిన వ్యక్తికి మీరేం చేశారని ఒకసారి ఆలోచించండి. అధికారాన్ని కోల్పోయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా ముందు 2-3 రోజుల కన్నా ముందు మీరు పార్టీకి రాజీనామా చేసి పులివెందుల నియోజకవర్గాన్ని, పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దిక్కులేని స్థితిలో మీరు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఒకటి గుర్తుకు చేశారు, తెలుగుదేశం పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్క వ్యక్తి మీద కానీ ఆధారపడి నడిచే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. మీరు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ సుమారు 30,000 పైచిలుకు ఓట్లకు తగ్గించారు. అంటే 90,000 ఓట్లున్న వ్యక్తి ఈరోజు 60,000కు పడిపోయారు. అలానే 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మేమున్నామని చెప్పి నిదర్శనం చూపించి పులివెందుల వాసి అయిన భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఎవరున్నా లేకపోయినా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జెండా పట్టే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో తిరస్టంగా ఉంది. అలానే నేను ఇక్కడ తన్ని విమర్శించడానికి కానీ తన్ని ప్రశ్నించడానికి కానీ వీడియో చేయడం లేదు. నాకు ఊహ తెలిసినప్పుడు మొదటి ఓటు ఆ రోజున్న సతీష్ కుమార్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా విమర్శిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.